నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. వలిగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఖాళీ స్థలం కబ్జాకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశం. త్వరలోనే 30 పడకల ఆసుపత్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వలిగొండ పట్టణంలోని స్థానిక సమస్యలను స్థానిక నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. స్థానికంగా ఉండే సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, అన్ని సమస్యలను తీర్చడం జరుగుతుందని, దసరాలోపు వలిగొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గ్రామ పంచాయతీ తీర్మానం అంటే ఇప్పుడు సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డూ ఇట్ కదా. ఓకే, అందరు ఉన్నారు ఇక్కడ. ఎంపీ గారు స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డిసైడ్ విత్ ప్రియర్. మీకు ఇంటిమేషన్ పంపుతారు, ఓకే కదా. మీకు పంపాలా ఇది చేసుకోవచ్చు, ఇవాళ చేసుకోవచ్చు, ఫైన్. మీరు ఓకే ఈ గారు ఇంకేంది ఒలిగొండ పరిస్థితి ఏంది? టౌన్లో వాట్సాప్లో ఆర్డబ్ల్యూఎస్ ఏ పంపిస్తారు, పంపాలి మాకు వాట్సాప్లో ఎట్లుంది పొజిషన్ ఇక్కడ ఒలిగొండలో చూద్దాం. ఇది మంచి వీళ్ళ పని చేస్తారు, రైట్. కిందే ఉంది రత్తిపుర ఇప్పుడు మొత్తం పెద్ద కెమెరా తెచ్చుకోరా. ఆల్మోస్ట్ గోడ లైన్ వీడికెళ్ళడానికి ఇదంతా మనకు మంచి యూస్ చాలా ఇబ్బంది అవునా. ఈ శివుని గుడి కట్టడానికి ఒక ఆలోచన ఏంటంటే, మనం 10 లక్షలు కడితే ఎండోమెంట్ వాళ్ళు పైసలు ఇస్తారు, వాళ్ళు 40 ఇచ్చి 50 లక్షలు వస్తాయి. మనకు 50 లక్షలు వస్తే గుడి జర లేపి మంచిగా ఈ 50 లక్షలు దాకా ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే ఇంకెక్కువ కలిపోతుంది. అయితే ఈ 10 లక్షలు కట్టడానికి కూడా గుడి పని అంటే అందరు కలిసి చేయాలి, ఎవరొక్కరు చేయదు అంతే కదా. సో దీనికి అందరు నడుము బిగించాలి. ఈ వాడిదే కాదు, ఊరందరిది మొత్తం అంతే కదా. సో దీనికి కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి. దీనికి ఒక కమిటీలో చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. తలా ఎన్ని కంట్రిబ్యూట్ చేయాలి, నేను ఇస్తాను, అందరు ఇవ్వాలి, ఎన్ని వీలైతే కానీ అంతే. ఇది చేసేస్తే ఇది పని అవుతుంది, లేకపోతే కాదు. తప్పకుండా చేయాలి సార్. ఎట్లయితే చూడండి అయితే కానీ దానికోసం పని చేసుకునే పని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ పిఆర్ రెడ్డి, ఎంపీడీఓ గారు, సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ కొద్దిగా వెనుకకుండా ముంగడే పెట్టొద్దు. ఏదంటే వీళ్ళు వస్తే ఏం లాభం, చాలా చూసుకోవాలి. ఇది డిస్మాంటిల్ చేయాలి. ఎన్నోసార్లు రిపేర్ చేసి పనికిరాదు, అది కొత్తగా వచ్చింది. 6 బెడ్సా 8 బెడ్సా? 6 బెడ్స్. ఏంటంటే మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ఎక్స్పాన్షన్కు యాక్సెప్ట్ చేసింది. నేను ఒక కొత్త బిల్డింగ్ ఇక్కడ
కట్టించుకుందాం. ఇది ఆల్రెడీ డైలాబిటేటెడ్ కండిషన్ ఉంది కాబట్టి డిస్మాంటిల్ చేద్దాం. ఓకే, ఇది డిస్మాంటిల్ చేస్తే అటోకార్డ్ హాస్పిటల్ ఆల్రెడీ ఇప్పుడు మొన్న కట్టింది. మొన్ననే కాదు, వినాయక 3 నెలల కింద 4 నెలలు అయిందా, 4 నెలల కింద ఇనాగ్రేట్ చేసింది. సో ఆ గోడ తీసేయండి, అక్కడ స్థలం కూడా సర్టిఫైడ్ హాస్పిటల్ అయితే ఆ వాల్ తీసేసి కబ్జాలకు గురైపోయింది. ఇవన్నీ ప్లాట్లు ఉంటాయి, మావి కూడా మా ఫ్యామిలీ ప్లాట్లు ఉండేది. మేమంతా ఈ హాస్పిటల్కి ఇచ్చినాం, మా కుమ్మవాళ్ళు మాది ఉండే, మా చిన్న ఆయనది మా అంతా హాస్పిటల్కి ఇచ్చినాం. మాకు అవునుగా సాగరాడు గవర్నమెంట్ యాక్షన్ పెడితే అప్పుడు రోడ్ సైడ్ ఇచ్చినాము. అయితే అదంతా కబ్జాకు గురైతుంది. అవతల ఎకరం స్థలం ఉంది. సో అటు కూడా మొత్తం చుట్టూ కబ్జాలకు గురి కాకుండా చుట్టూ గోడ పెట్టి అదంతా ఈ హాస్పిటల్లో తీసుకుంటే దాదాపు 1.5 ఎకరాలు 2 ఎకరాల స్థలం అవుతుంది. 1.5 2 ఎకరాలు. ఈ హాస్పిటల్ వెనుక కూడా ఉంది సార్, వెనుక కూడా ఉంది. సో ఇది డిస్మాంటిల్ చేస్తే ఏంటంటే ఇది పెద్ద స్థలం అవుతుంది, ఆల్మోస్ట్ 2 ఎకర్స్ అవుతుంది. ఇది చేసి మళ్ళా కొత్త హాస్పిటల్కు దామోదర రాజనరసింహ గారు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను, మీకు శాంక్షన్ ఇస్తా, కొబ్బరికాయ కొట్టి నేను చేసుకుంటాను. సో మీన్ వై సమీప అది మీరు లైన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకుంటే ఆ వాల్ స్టార్ట్ చేయండి. భూమి అంతా కబ్జా అవుతుంది. ఆడ వెనుక కోటబుర్ చిన్నది ఉంది కదా, ఆ లైన్కి వెళ్ళి మధ్యలో ఆడ గోడ ఉంది, స్ట్రైట్ లైన్ కొట్టండి. అక్కడ స్ట్రైట్ లైన్ కొట్టేసి ఆ కోటబుర్ తగిలిస్తే ఇది తర్వాత అది కట్టినాక డిస్మెంట్ చేసి ఇదంతా ఓపెన్ అయినాక ఓ లెవెల్ చూసుకొని మీరు గో ఫర్ ఏ న్యూ బిల్డింగ్, కొత్త బిల్డింగ్, కొత్త హాస్పిటల్ బిల్డింగ్ ఇక్కడ ప్లాన్ చేయాలి. ఒలిగొండల ఇది 30 బెడ్ ఇస్తారా, మరి ఎంత ఇస్తారో, మోస్ట్లీ 30 బెడ్ అనేది ఇచ్చేది. ఎక్స్పాన్షన్ మరి హెల్త్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, అడగంగానే ఎవరు స్పందించారు, చాలా సంతోషం. సో న్యూ హాస్పిటల్కు ఒలిగొండల ప్లాన్ చేసుకుంటాం. పెద్ద మండలం ఒలిగొండ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఫెసిలిటీస్ డాక్టర్స్ ఓకే, ఇది ఒకటి మీరు ఇంపార్టెంట్ గోడకు శాంక్షన్ చేసుకోండి. మీరు గోడ కట్టేటప్పుడు కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఏమైనా ఉంటే సాఫ్ చేసుకుంటే కొట్టేసి, లేకపోతే ఆ భూమి మొత్తం కబ్జాలు ఓకేనా. ఈ బిల్డింగ్ ఆ గోడ కట్టినాక, చుట్టూ గోడ కట్టినాక, మొత్తం శాంక్షన్ వచ్చినాక ఇది డిస్మాంటిల్ చేస్తారు. మంత్రి గారు కొబ్బరికాయ వచ్చినాక అప్పుడు డిస్మాంటిల్ చేసి గో ఫర్దర్ ఎంఆర్ఓ గారు రైటేనా నేను చెప్పేది కరెక్ట్? మాకుండే ప్లాట్ మా పనులు అన్నీ అది హాస్పిటల్గా ఇచ్చినాం. ఓకే, దాదాపు 2 ఎకరాలు ఉంది. అది అంతా కబ్జాలకు ఆడ కొంత గోడ ఉంది, కొంత కోర్టు ఉంది. అది పాత కోట కాలనీ కూడా సాల్వాడే ఉంటే మనం ఆ వెనకరించి ఆ ఇల్లు ఎంబడే గోడ పెట్టేసారు. ఇక్కడ కూడా గోడ పెట్టేస్తాం. అదేమన్నా ఒక్క ఇల్లు లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ బుర్జు నుంచి ఆ బుర్జుకు స్ట్రైట్ వాల్, స్ట్రైట్ యాంగిల్ ఉండాలి. ఎక్కువ ఎంత రోజు ఉంటే అది సెపరేట్ చేసుకోవాలి. హైడ్రా ఎందుకంటే ఇది పబ్లిక్ పర్పస్. ఓకే, మంచి పబ్లిక్ పర్పస్ వరకు వచ్చేది, మంచి హాస్పిటల్ అయితే 2 ఎకర్స్ ల్యాండ్. ఓకే రైట్. సో ఎనీవే ఈరోజు మార్నింగ్ వాక్ అనుకోండి, ఊరి సమస్యల మీద శ్మశాన వాటిక కావచ్చు, ఒలిగొండ గుట్ట అవతల శ్మశాన వాటిక, వాగు పక్కకు ఆడ గ్రేవ్ యార్డ్కు సంబంధించిన మోటార్ బోర్ ఉంది, మోటార్ లేదు. ఆడదాకా సిమెంట్ రోడ్ లేదు, ఆ సిమెంట్ రోడ్ ఆ బోర్డు మోటార్ పెట్టడం, మళ్ళా చాలా ప్లేసెస్ పోల్స్ షిఫ్టింగ్ ఉన్నాయి. ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర సిమెంట్ పోల్స్ పెట్టడం, అలైన్మెంట్ మార్చుకోవడం, ఇళ్ళ మీదకి వెళ్ళి డ్రైనేజీలు బ్లాక్ అయినాయి, డ్రైనేజీలు సాఫ్ చేసుకోవడం. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా. గ్రంథాలయం దగ్గర ఒక టాయిలెట్ లేదు, దాన్ని చేయడం. ప్రైమరీ స్కూల్కి ఒక కాలువపాటి కాంపౌండ్ వాల్ లేదు, ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక రూము ప్రైమరీ స్కూల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ మధ్యాహ్నం ఇక్కడ మీ ఏరియా ఏమంటారు రామ్నగరా, ఆ ఏరియాలో ఒక రోడ్డు లేదు. వాటర్ లైన్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చూసారు, వాటర్ లైన్ కూడా పాత 30 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్ కొంత బెల్ట్ అది వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎక్కడదక్కడ కమిటీ, అప్పుడు ఇందిరమ్మ కమిటీ అన్నాం కదా, అట్లా మీరు ఇందిరమ్మ కమిటీ అంటారు. ఆ ప్రాంతంలో సురేష్ మీరు అంటూ ఉంటారు. ఇక్కడ ఒకటి అది అది దాంట్లో మెడిసిన్స్ ఇట్లా ఉంటే లేకపోతే చెప్పండి. ఓకే, ఇట్లాంటి అన్ని సమస్యల మీద మేము సగం ఊరన్నా అవుతుంది అనుకున్నాం, 3 వార్డులు కూడా కాలే. అయితే ఒకటి పోల్ అట్టున్నది వైర్లతోటి, ఇది ఏంటి హార్వెస్టర్ ఇట్లా పోయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది.
పోల్ తెచ్చి ఇడబెట్టారు. ఇది అడ్డమవుతుంది కాబట్టి చెట్లు కొట్టేస్తే చక్కగా లైన్ ఇటు వస్తుంది. వీలైతే ఆ పోల్ కూడా షిఫ్ట్ చేయాలి కొంచెం. ఆ పోల్ కూడా రోడ్లకు పోయింది 2 ఫీట్లు 3 ఫీట్లు ఇటు వస్తుంది. దీని మీదకెళ్ళి కూడా రావచ్చు. కోట బోర్డు చిన్నది ఇట్లకెళ్ళి వస్తే మొత్తం లైన్ ఇటు వస్తుంది. ఇప్పుడు అటు పోయి ఇటు వచ్చేయడానికి కండక్టర్ వైపు సేవ్ అవుతుంది, పోల్ సేవ్ అవుతుంది, పోల్ కూడా సేవ్ అవుతుంది. ఆ పోలే అవసరం. ఆ పోల్ ఎందుకు అవసరం? పోల్ మిగులుతుంది, వైపు మిగులుతుంది. చక్కగా కొట్టేసారు. అది కూడా షిఫ్ట్ చేయాలి. ఆ రోడ్ మీద దాకా ఎక్కువ వాటి దిక్కుతుంది సార్. మన పెద్ద పని ఉంది, కరెంట్ పని. అది కూడా షిఫ్ట్ చేయాలి. సో అది షిఫ్ట్ చేయాలి. అవసరమే లేదు, చెట్టు కొట్టియాలి. 25వ తారీఖే డెడ్ లైన్. ఇక్కడ కూడా సార్ ముందు మన ఏఈ గారు ఏడీ అయ్యిండు. కొద్దిగా కట్టె కూడా తీసుకోమంటాడు. ఎవరికైనా అప్పచెప్పుర్రది ఎవరికైనా అప్పచెప్పేసి చెట్టు వైర్లు ఈ పోల్ ఒకటి స్ట్రైట్ చేశారు. ఈసారి ఇక్కడ పోల్ ఇక్కడ కంట్రోల్ వేస్తారని సరే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బేసిక్ ఏంటంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 6 or 8 బెడ్స్ ఉన్నాయి. 8 బెడ్స్ ఉన్నాయి. 6-8 బెడ్స్ ఉన్నాయి. దీన్ని ఈ ఒలిగొండ ఇప్పుడు మేము ఇంకా రూట్లో పోతున్నాము. ఇప్పుడు సరే ఇంతకుముందు చెప్పినట్టుగా సమయము సందర్భం అన్నీ రాలేదు. ఇప్పుడు మొదలు పెట్టినాం. ఓకే, మేము ఇప్పటిదానికి ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళి నిధులు కాలువలకు కానీ రోడ్లకు కానీ శాంక్షన్లు ఒలిగొండ మండల కేంద్రంలో అన్నీ 7 రోడ్లు లేవు. మల్టీ రోడ్ అని ఫార్మేషన్ రోడ్ చేయాలి, ఫార్మేషన్ అని బీటీ రోడ్ చేయాలి. ఆ కార్యక్రమం చేస్తున్నాం. అవన్నీ శాంక్షన్లు తీసుకొస్తున్నాం. దాదాపు 60 కోట్ల శాంక్షన్లు తీసుకొస్తాం. పంచాయతీరాజ్ సీతక్క గారు, R&B మంత్రి గారు వెంకరెడ్డి గారి గారికి, సాగునీరు కాలువల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇవన్నీ కూడా తెచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏది, మన పిఎస్సి కూడా దామోదర్ రాజా నరసింహ గారిని కలిసినాము. ఆయన ఈ పిఎస్సి 8 బెడ్లు కాదు, 30 పడకల హాస్పిటల్కు పెద్దగా చేసే కార్యక్రమం చేస్తానంటే అన్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, ఊరికి వస్తా, ఒలిగొండకు వస్తా అని చెప్పి. ఇప్పుడు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర కూడా పోతాం. వాడ స్థలం కూడా చూస్తాం, పరిశీలిస్తాం. స్థలం సరిపోతుందా? పక్కకంతా డిస్మాంటిల్ చేసి సరిపోతే ఆడనే పెడతాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది కూడా చూసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నిటి మీద మేము పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. ఓకే, హాస్పిటల్ శాంక్షన్ చేస్తాం. ఆల్రెడీ మొన్ననే 4 నెలల కిందనే మేము ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్త బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం. 35 lakhs ఎంత ఉంది? 40 lakhs ఏదో ఉంది. అది మంచిదే ఉంది. బట్ పాత బిల్డింగ్ ఎటు కాకుండా మధ్యలో ఉంది. ఇది డైలపేటెడ్ కండిషన్లో ఉంది. శిథిలావస్థలో ఉన్నట్టే లెక్క. ఎప్పుడు కురుస్తుంటుంది, పూలుతుంటుంది, ప్రెషర్ పడుతుంది. ఇది డిస్మాంటిల్ చేస్తుంది. ఇది డిస్మాంటిల్ డాక్టర్లు చెప్తుర్రు, అధికారులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇది డిస్మాంటిల్ చేసి ఆ స్థలం ఇందులో తీసుకుంటే విశాలమైన స్థలం వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది 25-30 బెడ్ల ఆ శాంక్షన్ బట్టి ఎట్లాంటి బిల్డింగ్ వస్తుంది అతి త్వరలో మంత్రి గారు వచ్చి ఇక్కడ కొత్త హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తారు. ఓకే, మంచి, ఎందుకంటే అతి పెద్ద మండల కేంద్రం ఒలిగొండ. అది కూడా ఎడ్యుకేషన్ 50,000 కంటే జనాభా, 70,000 జనాభా, 50,000 ఓట్లు. మరి సో అట్లాంటి ప్రాంతం మంచి మెడికల్ హాస్పిటల్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ పెద్ద మండల కేంద్రంలో ఉండాల్సిన హాస్పిటల్ లాగా దీన్ని తీర్చిదిద్దాం. అందరికీ మంచి వసతులు. ఓకే, ఉదయాన పోయేదానికి పేరు మార్నింగ్ వాక్. ఏ పేరు అయితే ఉంది, ఊరి సమస్యల మీద ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి ఇప్పటిదాకా ఊరంతా వెళ్ళినాం. దాదాపు 10 అవుతుంది. 8-10 వార్డులు ఎంటర్ అయినాం. ఊరంతా తిరగాలనుకున్నాం. 14 వార్డులు కానీ 3 వార్డులు అయినాయి. మండల కేంద్రం ఎక్కువ జనాభా ఉంది. దాదాపు 14,000-15,000 జనాభా ఉంటుంది ఇక్కడ. మండల వాసులు కూడా, గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడికి సంబంధించిన వసతులు, దసరా దీపావళి పండుగలు వస్తున్నాయి. ఇది ఒలిగొండనే కాక అన్ని గ్రామాలలో అంతటా ఆల్ మున్సిపాలిటీస్లో కూడా ఉంటుంది. ఈ యొక్క మార్నింగ్ వాక్ కానీ ఉదయం జరిగే కార్యక్రమాన్ని ఈరోజు ఒలిగొండలో మొదలు పెట్టినాం. ఎందుకంటే అంతకుముందు వరుస ఎన్నికలు, ఎంపీ ఎన్నికలతో 3 నెలలు పోయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలన, అసెంబ్లీ ఇవన్నీ అయింది. సో శాంక్షన్లు తీసుకొచ్చే కార్యక్రమంలో కూడా, నిధులు తెచ్చే కార్యక్రమంలో కూడా టైం చాలా ఇచ్చింది.
ఓకే, సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే నిధులు లేకుండా ఒకే తిరుగుతూ కూడా చేసేది HMDA ఫండ్స్ కానీ ఇతర రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ వాటి మీద చాలా శాంక్షన్స్ తీసుకొస్తాం. కనీసం 100 కోట్ల నిధులు వివిధ రూపాలలో మనం భువనగిరి నియోజకవర్గానికి ఈ సంవత్సరంలోనే ఫౌండేషన్ లేవుతున్నాం మినిమం. ఇవన్నీ కూడా తర్వాత చెప్తాం. ఓకే, సరే ఈరోజు ఏంటంటే గ్రామాలలో వస్తుంది. గ్రామాలల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర మంచినీళ్ళు వస్తుంది, ఓ పైప్ లైన్ లేదు. ఓ దగ్గర మేము ఇప్పుడు శ్రీరామ్ నగర్ చూసినాం, మున్సిపల్ ఆడ పైప్ లైన్ లేదు. RWS ఇంజనీర్ కూడా వచ్చాడు, మా వెంబడి అధికారులు ఉన్నారు, RWS AE ఉన్నాడు, పంచాయతీరాజ్ AE ఉన్నాడు, స్పెషల్ ఆఫీసర్ కూడా ఆయన, MPO గారు ఉన్నారు, MPO గారు ఉన్నారు, మరి అట్లనే ఇంకా MRO గారు వీళ్ళంతా కూడా ఉన్నారు, విలేజ్ సెక్రటరీ గారు ఉన్నారు. సో అందరితో తిరుగుతూ ఈరోజు సంబంధించిన ఓ దగ్గర రోడ్ లేదు, ఓ దగ్గర మోరీలు బ్లాక్ అయింది, పెద్ద జంక్షన్ అయ్యి ఆడ పెద్ద బొందలాక్ అయితే ఇక్కడ పిల్లలు పడే ప్రమాదాలు కూడా ఉంది. సో అవన్నీ కూడా కవర్ చేసి ఆ మోరీలు ప్రాపర్ కట్టి మాన్యువల్స్ పెట్టి అందులోకెళ్ళి మళ్ళీ ఆడికెళ్ళి RWS అవుతుంది, అక్కడ లీకేజ్ లేకుండా అవి కూడా చూసుకుంటూ RWS పైప్స్ కానీ ఇవన్నీ కూడా చూసే కార్యక్రమం కూడా చేసినాం. అట్లనే వలిగొండ ఊట కింద ఆడ మూసి పక్కకు శ్మశానం పట్టుకుంది, అక్కడికి రోడ్ లేదు.